హెలికాప్టర్ లో నుండి స్లో మోషన్ లో దిగి నడిచొస్తా ఉంటే ఉంటదే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హెలికాప్టర్ ఏంటి స్లోగా నడిచి రావటం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇది వినండి, చెప్తాను. చెప్పు. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి కొత్త సినిమా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అయితే ఈ రోజు ఒక అద్భుతమైన మార్కెట్ సెట్ లో హెలికాప్టర్ సీన్ అయితే షూట్ చేస్తున్నారంట. అయినా మార్కెట్ లోకి హెలికాప్టర్ వేసి రావటం ఏంటి అనుకుంటున్నారా? ఇవన్నీ డైరెక్టర్ శంకర్ గారికి చాలా మామూలు విషయం. మీరు శివాజీ సినిమా చూసారుగా, దాంట్లో హెలికాప్టర్లతో ఒక ఆట అయితే ఆడుకున్నాడు ఆయన. ఏం వాడకవయ్యా. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన స్ట్రాంగ్ జోన్ అయిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా అయితే తెస్తున్నాడు. మరి ఏ రేంజ్ లో తెస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నా. అసలే అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి అయితే ఈ రోజు రిలీజ్ అయిన వీడియో మంచి ఊపినిచ్చిందనే చెప్పాలి. అసలు ఆ వీడియోలో ఏముందంటే చెప్తా వినండి. ఎక్కడైతే ఆ వీడియో గానీ ఆ ఫోటోలు గానీ నేను వేయట్లేదు, ఎందుకంటే అది నా ఛానల్ పోయే ప్రమాదం అయితే ఉంది. దానివల్ల ఆ సీన్ ఏం జరిగింది అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మార్కెట్ లోకి స్లో మోషన్ లో ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతా ఉంటది. సినిమా అంటే తెలిసిందేగా, కింద నుంచి దుమ్ము లేకటం, పైనుంచి వాన రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా హెలికాప్టర్ అంటే కింద నుంచి దుమ్ము లెగాలి కాబట్టి అలా లెగుస్తా ఉంటది. ఆ హెలికాప్టర్ అలా ల్యాండ్ అవ్వగానే స్లో మోషన్ లో డోర్ తెరుచుకుని మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే స్లోగా కిందకి దిగి అలా నడిచొస్తూ ఉంటాడు. అసలే మనోడు సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఎదురుగా అందరూ సెల్యూట్ కొడుతూ ఉంటారు. ఈ రోజు జరిగిన సీన్ అయితే అదే. ఒక మార్కెట్ లోకి హెలికాప్టర్ వేసుకుని రావడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే ఈ సీన్ ఎవరికో వార్నింగ్ ఇచ్చే సీనో లేకపోతే గట్టిగా ధమ్కి ఇచ్చే సీనో అయ్యి ఉంటది. నా జోలికొస్తే క్షమిస్తాను, కానీ నా వాళ్ళ జోలికొస్తే నరికేస్తా. ఒక మాస్ పొలిటికల్ స్టోరీ అయితే మనం చూడబోతున్నాం ఖచ్చితంగా. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారు. ఒకటైతే ఓల్డ్ గెటప్, ఈ పిక్స్ ఆల్రెడీ ఎప్పుడో లీక్ అయిపోయాయి. ఇంకోటి ఐఏఎస్ గెటప్, అది ఆల్రెడీ మనం ఫస్ట్ లుక్ లో అయితే చూసాము. మన ఫస్ట్ లుక్ లో చూసింది ఏంటయ్యా అంటే అది ఆయన స్టూడెంట్ గా ఉన్నప్పుడు లుక్. దాని తర్వాత ఇంకో లుక్ అయితే ఉంది. అఫీషియల్ గా ఆ లుక్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. వచ్చే నెల 27న రామ్ చరణ్ గారి బర్త్డే. ఆ రోజు ఈ సినిమా గ్లింప్స్ అయితే రిలీజ్ చేయొచ్చు. మరి రామ్ చరణ్ గారు శంకర్ గారి కాంబినేషన్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.